హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెయింట్ పరిశ్రమలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత పక్కనున్న హల్దీరామ్ గోడౌన్కు మంటలు వ్యాపించడంతో ఇంకా అదుపులోకి రాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ అగ్ని ప్రమాదంలో ఎవరైనా ఉద్యోగులు చిక్కుకున్నారా? ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? సిద్ధు, అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరు మరణించలేదు, ప్రాణ నష్టం లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలో ఉంది. ప్రస్తుతం నేను మల్లాపూర్లోని జేపీ ఇండస్ట్రీస్ వద్ద ఉన్నాను. ఈ జేపీ ఇండస్ట్రీస్ వద్ద గతంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం మరొకసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 11 ఫైర్ ఇంజన్లతోటి ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు సైతం కూడా సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం ఏ విధంగా ఉందని. మొత్తం మల్లాపూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో జేపీ ఇండస్ట్రీస్, అదేవిధంగా హల్దీరామ్ సంబంధించిన పక్కన మరొక ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి మరొక గోడౌన్ ఉంది. మొట్టమొదటిగా జేపీ ఇండస్ట్రీస్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మంటలు భారీ స్థాయిలో కూడా ఎగిసిపడడంతో పూర్తి స్థాయిలో హల్దీరామ్ సంబంధించిన మరొక గోడౌన్ కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే లోపల హల్దీరామ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉండడంతో ఈజీగా మంటలు అయితే అలుముకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడైతే అదుపులో తీసుకోవడానికి మొత్తం అంతా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేదని రాచకొండ సిపి చౌహాన్ కూడా చెప్పడం జరిగింది. పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులో తీసుకొస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్.